హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో పాన్ కార్డ్ విషయంలోని ఈ సిగ్నేచరును ఫోటో అప్లోడ్ చేయడానికి అయితే చాలా ప్రాబ్లమ్స్ అనేది చాలా ఫేస్ చేస్తున్నారండి. దాని గురించి అయితే ఇప్పుడు నేను చాలా ఈజీగా మీకు ఎలాగ అది కన్వర్ట్ చేసుకోవాలో ఏంటనేది మీకైతే నేను చెప్తాను. అది మామూలుగా మీరు ఫస్ట్ స్కాన్ చేసేటప్పుడు ఏదైనా సరే ఏ డిపిఐలో అయినా సరే మీరు మామూలుగా ఒక డాక్యుమెంట్ ఎలాగైతే మీరు స్కాన్ చేస్తారో అలాగే చేసుకోండి. తర్వాత మీరు ఫోటో వచ్చేసి ఏదైనా డిపిఐ తోటి మీరైతే స్కాన్ చేసుకోండి. ఫస్ట్ స్కాన్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు మామూలుగా ఒక పాస్పోర్ట్ తీయాలనుకోండి. మామూలుగా మీరు ఏ సైజులో అయితే మీరు క్రాప్ చేస్తారు 3.5 mm 4.5 mm అలాగే 300 రెజల్యూషన్లో క్రాప్ చేసి మీరైతే పాస్పోర్ట్ తీస్తారు. అలాగే క్రాప్ చేసుకొని అలాగే ఈ సిగ్నేచర్ కూడా 2 ఇంచీలు అలాగే 1 ఇంచి మామూలుగా మీరు క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తానండి. ఆ లింక్ ద్వారాగా మీరు అందులో అప్లోడ్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ అని చెప్పేసి ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఆ డౌన్లోడ్ అది తీసుకెళ్ళి డైరెక్ట్గా మీరు పాన్ కార్డులో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోద్దండి. మీరు మళ్ళీ దానికి 600 డిపిఐ 300 డిపిఐలో మీరు అది మొత్తాన్ని కన్వర్ట్ చేసుకోవాల్సిన పని అయితే లేదు. ఆటోమేటిక్గా ఆ రెజల్యూషన్లో అదే కన్వర్ట్ అయ్యి మనకు అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. మీకు ఈ 2 విషయాలు అయితే మీకు ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది చెప్తాను. మీకు ఫస్ట్ అది ఎలాగ మనం చేసుకోవాలి, ఆ లింక్ ఓపెన్ చేసి మనం ఎలా అయితే ఓపెన్ చేసుకోవాలనేది మీకైతే నేను చెప్తానండి. ఫోటో సిగ్నేచర్ 2 కూడా మనం ఒకేసారి మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చండి. డైరెక్ట్గా ఈ ఫైల్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా మన పాన్ కార్డ్ ఎక్కడైతే అప్లై చేస్తున్నామో అక్కడ అప్లోడింగ్ ఇచ్చేయలేనండి, డైరెక్ట్ తీసుకుంటుంది అనమాట. మీకైతే ఈ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేను ఫోటోను ప్లస్ సిగ్నేచర్ 2 కూడా నేనైతే మామూలుగా స్కాన్ చేసి పెట్టుకున్నానండి. 2ను మామూలుగా మీరు ఎందులోనైనా సరే స్కాన్ చేయండి. 300లో అయినా 600లో అయినా మీ ఇష్టం. మామూలుగా ఒక డాక్యుమెంట్ అనేది ఎలా స్కాన్ చేస్తారో అలా అయితే స్కాన్ చేసి పెట్టుకోండి. స్కాన్ చేసి పెట్టుకున్న తర్వాత ఫోటోషాప్ ఓపెన్ చేయండి. ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆ ఫైల్ మీరు స్కాన్ చేసిన ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ వచ్చేసి మీరు 2 ఫైల్స్ కూడా తీసుకోండి. ఒకసారి నేనైతే ఫోటో తీసుకుంటున్నాను ఫస్ట్ ముందుగానే. ఫోటో తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ క్రాప్ సింబల్ ఉంది కదండి, ఈ క్రాప్ సింబల్కి వెళ్ళి ఇందులోని విడ్త్ వచ్చేసి 3.5 సెంటీమీటర్లు అలాగే హైట్ వచ్చేసి 4.5 సెంటీమీటర్లు రెజల్యూషన్ వచ్చేసి 300 పెట్టండి. పెట్టిన తర్వాత దీన్ని మీకు ఎక్కడికైతే కావాలో అక్కడ వరకు మీరు క్రాప్ చేసుకోండి. మామూలుగా క్రాప్ చేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ సిగ్నేచర్ కూడా ఒకసారి తీసుకోండి. సిగ్నేచర్ కూడా తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ మార్చండి. ఇది 2 ఇంచీల్లో పెట్టండి. 2 ఇంచీల్లో పెట్టి ఇక్కడ 1లో పెట్టండి. అంటే ఈ ముందు ఇంకా చాలా పెద్ద వైట్ పేపర్ వచ్చేస్తుంది కదా మీరు స్కాన్ చేసుకున్నప్పుడు, అది ఇక్కడ రాకుండా మీరు మామూలుగా ఒక సైజుగా మీకు కావాలని నేనైతే క్రాప్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూసుకోండి సైజులు. విడ్త్ 2 ఇంచెస్ అలాగే హైట్ వచ్చేసి 1 ఇంచ్ అనమాట. అంటే మనకి సిగ్నేచర్ ఎలా అయితే ఉందో అలాగే మనకి యాజ్ ఇట్ ఈస్గా కట్ అవుతుంది అనమాట. దీన్ని మనం సేవ్ చేద్దామండి. 2 కూడా సేవ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే నేనైతే ఇక్కడ సేవ్ చేస్తున్నాను మీకు. ఓకే, సేవ్ అయింది. సేవ్ చేసిన తర్వాత నేను కిందనే డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. మీరు అక్కడ మీకు చూపిస్తాను ఒకసారి. మీకు చూడండి, ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ డైరెక్ట్గా ఫోటో రీసైజ్ అలాగే సిగ్నేచర్ రీసైజ్ అని ఉంది కదా, ఇవి అయితే మనం డైరెక్ట్గా అదే తీసుకుంటుంది అనమాట. పాన్ కార్డ్కి ఎంత అయితే సైజు కావాలో అంత 300లోని, ఇది 600 సిగ్నేచర్ వచ్చేసి 600లోని మొత్తం ఇదే కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. మనం జస్ట్ ఇందులో చూస్ ఫైల్ అని ఉంది కదా, ఇది మనం క్లిక్ చేసి మనం ఇందాక ఎక్కడైతే ఆ ఫోటో సిగ్నేచర్ పెట్టుకున్నామో ఆ ఫోటోని అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ అప్లోడ్ చేసి గెట్ ఫోటో అని చెప్పేసి మనం క్లిక్ చేసినట్లయితే మనకి డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ కూడా సేమ్ అనమాట. ఇక్కడ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసి జస్ట్ గెట్ సిగ్నేచర్ అని చెప్పేసి మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి 2 కూడా డౌన్లోడ్ అయిపోయాయి. ఈ డౌన్లోడ్ ఫైల్స్ మనకి ఎక్కడ డౌన్లోడ్ అవుతాయి, మన డౌన్లోడ్ అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్లో ఉంటాయి అనమాట. ఒకసారి వచ్చి చూద్దామండి. చూడండి, నాకు 2 ఫైల్స్ కూడా వచ్చాయి అనమాట. సిగ్నేచర్ వచ్చింది, అలాగే ఇగో మనకి పాన్ కార్డ్కి ఏ సైజు కావాలో ఆ సైజు కూడా మనకి డైరెక్ట్గా ఆటోమేటిక్గా తీసుకుని వచ్చింది అనమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఈ 2 కూడా మీరు పాన్ కార్డులో అప్లోడ్ చేసేవాళ్ళండి, డైరెక్ట్ తీసుకుంటుంది అనమాట. మీరు 213 పిక్సెల్లోనే అలాగే 300 600 డిపిఐలో మీరు ఏమి స్కాన్ చేసి ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తాయి అనమాట. ఈ డైరెక్ట్ తీసి 2 తీసుకెళ్ళి మీరు పాన్ కార్డులో ఎక్కడైతే అప్లోడ్ చేస్తున్నారో యూటీఏలో కానివ్వండి ఎన్ఎస్డిఏలో కానివ్వండి డైరెక్ట్గా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట.
అప్లోడ్ చేసుకుంటే డైరెక్ట్గా తీసుకుంటుంది. అదండి, ఎందుకంటే ఫోటో సిగ్నేచర్ అప్లోడింగ్ విషయంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి అని అయితే ఈ వీడియో చేయవలసి వచ్చిందండి. అదండి మరి ఇవాళ వీడియో. మరి దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.